మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి ఒక సర్కులర్ను చూపెడుతూ ఇలా మీడియాకు చూపెడుతూ అందులో ఏమున్నదో చెప్పకుండా వక్రీకరిస్తూ ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సాంస్కృతిక రథసారథి చైర్మన్ అయిన అక్క వెన్నెలమ్మకు ఇద్దరికి వాళ్ళు మొత్తం సమాజంలో ఉన్న అందరికీ పనిచేసే వ్యక్తులను కేవలము మాల సామాజిక వర్గం అనే ఒకే ఒక దురుద్దేశంతో వాళ్ళను టార్గెట్ చేస్తూ ఈ సర్కులర్ జారీ చేయడంలో బట్టి విక్రమార్క గారు మౌలిక ఆదేశాలతో వెన్నెలమ్మ గారు సంబంధిత అధికారికి చెప్పి సర్కులర్ జారీ చేయించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ సర్కులర్ గురించి ఇప్పుడు మనం కొంచెం చూసిన తర్వాత మిగతా కార్యక్రమంకి వెళ్దాము. అయితే నిన్న ఆయన చెప్పడం ఏంటిదంటే, చైర్మన్ గారు ఉద్దేశపూర్వకంగా 7న జరిగే సభకు కళాకారులు రాకుండా అడ్డుకోవడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి జారీ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. మీడియా సోదరులు గమనించాలి, గత 30 సంవత్సరాలుగా ఆయన అన్నిటిని వక్రీకరిస్తూ వర్గీకరణ ఉద్యమం చేస్తున్నది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో లోకూర్ కమిషనే కాదు, రామచంద్రరాజు కమిషనే కాదు, ఉషా మేరా కమిషనే కాదు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక పేపర్ చూపెడతాడు, ఆ పేపర్లో ఉన్నది కాకుండా ఆయనకు సొంత కవిత్వం కూడా చెప్పి జోడించి మాట్లాడేది ఆయనకు ఆనవాయితీగా అయింది. అందులో భాగంగానే నిన్న చైర్మన్ గారు జారీ చేసిన సర్కులరు ఆమెనే జారీ చేసినట్టు తప్పుడు సమాచారాన్ని మీడియాకు సమాజానికి చెప్పడం జరిగింది. ఎందుకంటేనంటే ఈ సర్కులరు కేసీఆర్ గారు ప్రభుత్వంలో సాంస్కృతిక రథసారథి ఏర్పడ్డప్పుడు చైర్మన్గా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన రసమై బాలకృష్ణ గారు జారీ చేసిన సర్కులర్ ఇది. 2018లో జారీ చేయబడ్డది. ప్రతిసారి ఏమైనా కంప్లైంట్ వస్తే ఈ సర్కులర్ను జారీ చేయడము ఆనవాయితీగా వస్తుంది. గతంలో 2022లో జారీ చేసిర్రు, 23లో జారీ చేసిర్రు, 24లో జారీ చేసిర్రు. కానీ కుట్రపూరితంగా చైర్మన్ను తప్పుడు ఆరోపణలతోని ఆమెను అబాసు పాలు చేయాలనే ఒకే ఒక కుట్రతోని ఈ సర్కులరు చైర్మన్ గారు జారీ చేసిరని చెప్పడం జరిగింది. సోదరులారా, ఆ తీసింది అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన రసమయ్యి కేసీఆర్ ప్రభుత్వంలో జారీ చేసింది అది. కానీ ఆయన ఏం చెప్తాడు, అంత నిర్బంధ ఉద్యమాలలో కూడా ఎక్కడ కూడా మాకు ఇటువంటి ఆంక్షలు లేకుండే ఇప్పుడే ఈ ఆంక్షలు పెట్టిందని తప్పుడు సమాచారాన్ని తెలంగాణ తెలుగు ప్రజలకు అందరికీ కూడా చేరవేస్తున్నాడు. దీని ముక్త కంఠంతో అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది, ఖండించాల్సిన అవసరం ఉన్నది. సాంస్కృతిక రథసారథిలో ఉద్యోగులు ఉన్న కళాకారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి వాళ్ళ విధులు నిర్వహించాల్సిన బాధ్యత. ముఖ్యంగా కళాకారులు తన ఉద్యోగం ఎక్కేటప్పుడే స్పష్టంగా ఈ అగ్రిమెంట్ చేసే రావాల్సి వస్తుంది. కళాకారులే కాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రభుత్వ కార్యక్రమాలలో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన పనులు మాత్రమే వాళ్ళ పాటలు కానీ కళలు కానీ ఉండాల్సిన బాధ్యత ఉన్నది. అంతేగాని జీతాలేమో ప్రభుత్వాన్ని తీసుకుంటూ వ్యక్తిగత సంఘాల పేరు మీద, రాజకీయ పార్టీల పేర్ల మీద వ్యక్తిగతంగా కూడా మిగతా నాయకులకు
పాటలు పాడడము చట్ట వ్యతిరేకము, రూల్స్కు విరుద్ధము. ఇది తెలియదా మరి మందకృష్ణకు? 24 గంటలు పక్కకుండే ఏపూరి సోమన్నకు అడగండి ఒకసారి, మాజీ ఉద్యోగి అయిన మిట్టపల్లి సురేందర్కి అడగండి, ఆ సర్కులర్ ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిర్రు, అదంతా స్పష్టంగా ఉంటుంది. రీసెంట్గా ఒక 8 మంది కళాకారులను కూడా ఇదే విధంగా వేరే కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నందుకు సంబంధిత అధికారుల మంత్రి గారి ఆదేశాల ప్రకారము వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సమాజానికి తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ సస్పెండ్ అయిన దాంట్లో మా మాల సామాజిక వర్గానికి చెందిన కళాకారులు కూడా ఉన్నారు, మిగతా సామాజిక వర్గాలకి చెందిన కళాకారులు ఉన్నారు. మందకృష్ణ పక్కా ఉద్దేశం ఏంటిదంటే, సాంస్కృతిక రథసారథి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కళాకారుల ద్వారా ఈ నెల రోజులు ఆయన కార్యక్రమానికి వాడుకోవాలని, వాడుకోవడానికి ఈ రథసారథి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే ఇబ్బంది అవుతుందని ఒక కుట్రపూరితంగా ఈ నెల రోజులు ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎంఆర్పిఎస్కు సంబంధించిన పాటలు పాడే విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రమే ఈ చర్యలకు పూనుకున్నాడని తెలియజేస్తున్నా. అయితే నేను ఈ విలేకరుల సమావేశం ద్వారా సమాజానికి తెలియజేస్తున్నా, 33 జిల్లాలలో హైదరాబాద్లో కళాకారులు లేరు, 32 జిల్లాలలో ఆ జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉండే కళాకారులంతా కూడా మీరు జీతం తీసుకునే ఆ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న కళాకారులు దయచేసి ప్రభుత్వ పథకాలను ప్రచారానికి మాత్రమే మీ కార్యాచరణ ఉండాలా, మీ కళలు ఉండాలి. లేని పక్షంగా వ్యక్తిగతంగా రాజకీయ పార్టీలే కానీ లేకుంటే మిగతా సంఘాల కార్యక్రమాలు కానీ భాగస్వాములైతే మీరు రథసారథి నామ్స్కు ఉల్లంఘించినట్లయితుంది. కాబట్టి తప్పకుండా మేము కూడా ఒక బాధ్యత గల పౌరునిగా, తెలంగాణ రాష్ట్ర పౌరునిగా మన అభ్యుదయ సంఘాలందరూ కూడా మీ జిల్లా కలెక్టర్లకు సాంస్కృతిక రథసారథి జారీ చేసిన సర్కులర్ కోట్ చేస్తూ కళాకారులు కేవలం ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను ప్రచారం చేయడానికే వాళ్ళ విధులు నిర్వహించేటట్లు చూడాలని కలెక్టర్కు కంప్లైంట్ చేస్తూ, ఎవరైనా ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పకుండా చర్యలు తీసుకునే దిశగా కూడా మీరందరూ కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రచారాలకు వాళ్ళ జీతాలు ఇస్తారు, కానీ వాళ్ళ వ్యక్తిగత పార్టీలకో, వ్యక్తిగత సంఘాలకో, వ్యక్తిగతంగానో మీరు ఎటువంటి కార్యక్రమాలు పాలు పంచుకోవద్దని. అది ఎవరైనా కానీ, మాలలైనా, మాదిగలైనా, బీసీలైనా, రెడ్లైనా, అగ్రకులాలైనా, ఎవరైతే కళాకారులుగా ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. బాధ్యత గల పౌరులుగా మా సంఘాల తరపు నుంచి రేపే నెక్స్ట్ ప్రభుత్వ పని దినాలలో ఆ జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేయండి. ఎటువంటి మాల సంఘాల మీటింగ్లకు కూడా రావద్దు, మాదిగ సంఘాల మీటింగ్లకు కూడా పోవద్దు, మిగతా రాజకీయ పార్టీల కార్యక్రమాలకు కూడా పోవద్దని మీరు కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు కళాకారులు కూడా మీరు ఉద్యోగం చేరిన సందర్భంలోనూ మీరు అగ్రిమెంట్కు లోబడి తమ విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. నేను చాలా కార్యక్రమాలకు మేము వర్గీకరణకు వ్యతిరేకంగా ఏదైనా న్యూస్ వస్తే కింద కామెంట్లు చేసేవాళ్ళు ఎక్కువ మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన కళాకారులే ఎక్కువ మంది ఉంటున్నారు. నేను వాళ్ళ వ్యక్తిగతంగా ఏం అనలేదు, ఎప్పుడు మేము ఆ ప్రస్తావన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు నేను మందకృష్ణ బయటికి తెచ్చినందుకే ఆ విషయాన్ని తెలియజేస్తున్నా. మీరు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ జీతాలు తీసుకుంటూ ప్రైవేటు అంశాల మీద
మీరు బహిరంగంగా పోస్టులు పెట్టడము, నాయకులను తిట్టడము, అగౌరవపరచడం మానకుంటే మీరు పెట్టిన పోస్టులు అన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసి ప్రతి ఒక్క కళాకారు మీద ఎవడైతే ఉద్యమానికి బాబాసాహెబ్ వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా మీరు పోస్టులు పెట్టిరో, మాటలు మాట్లాడిరో అవన్నీ కూడా మేము ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగానికి లోబడి బాబాసాహెబ్ ఐడియాలజీలో నడిచే మేము చట్టానికి, రూల్స్కు లోబడి పనిచేసే నాయకత్వం మాది. మీ సోకాళ్ళు నాయకుడు మంద ఏలియా మీదనే కంప్లైంట్ చేసిన వ్యక్తిని. మీకు ఇంకా తెలియదేమో, సుప్రీంకోర్టు పార్లమెంట్ తానా పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్యాంగ ప్రతినిధులు కాలబెడితే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వ్యక్తిని. మీ కళాకారుల మీద నేను కంప్లైంట్ చేయడం పెద్ద సమస్య కాదు, ఎఫ్ఐఆర్ చేయడం. మీ జీవితాలు రోడ్డు మీద అవుతాయి. ఏం తమాషా అవుతుందా? తినేదేమో ఒకరిది, పాడేద్దామా ఇంకొకరిదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడతారా? ప్రభుత్వ ఉద్యోగి విధులలో భాగంగా డ్యూటీలో ఉన్నాక మీరు సంతకాలేమో జిల్లా కలెక్టర్ల దగ్గర చేస్తారు. ఏడో ఉద్యోగి ఏడుంటాడు? నిజామాబాద్లో ఉంటాడు, మెదక్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ఆడ ముఖం ఏడుంటుంది? హైదరాబాద్లో పాటలు పాడుతుంటాడు. మాకు తెలియదు అనుకుంటున్నాం, మేము పెట్టాలా? ఇప్పుడు మందకృష్ణ ఫోన్లో పడి ఈ విధంగా వ్యవహరిస్తే మీరు కళాకారులుగా నేను గౌరవిస్తా. మీరు మాలాంటి కుటుంబాల నుంచి వచ్చినారు, కానీ ఆ విధులలో భాగంగా మీరు నిర్వహించాల్సిన బాధ్యతలు మాత్రమే నిర్వహించండి. డబ్బులు తీసుకోను ప్రభుత్వం తీసుకుంటారు, నీ సొంత ఆలోచనను మీరు పెట్టోదని తెలియజేసుకుంటూ, మందకృష్ణ ఏవైతే తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారో దాన్ని మానుకోవాలి. నువ్వేమన్నావు? నిన్న సంబంధిత మంత్రికి కంప్లైంట్ చేస్తాము, సీనియర్ కళాకారులు పోతారంటావు, ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తావు. మేమేం గాజులు వేసుకూస్తున్నామా? మీరు ముఖ్యమంత్రి దగ్గర పోర్రి, మంత్రి దగ్గర పోర్రి. నీ రూల్స్ వైలేట్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులకు, మెంబర్ సెక్రటరీకి, మీ కళాకారుల మీద ఎవరైతే ఎంఆర్పిఎస్కు సంబంధించిన పాటలు పాడతారో తప్పకుండా ఫిర్యాదు చేస్తావు. ఏం చేస్తావో చేసుకోపో. తమాషా అవుతుందా? ఎంతవరకు బ్లాక్మెయిల్ చేస్తారు? ఈ నెల రోజులు నీ కార్యక్రమాలకు వాడుకోవడానికి, ప్రభుత్వ కళాకారులను వాడుకోవడానికి కుట్రలో భాగమా? లేకుంటే మాలల మీద టార్గెట్ చేసి, భట్టి గారి మీద, చైర్మన్ గారి మీద టార్గెట్ చేసి మాట్లాడతావా నువ్వు? మొన్న విమలక్క గారు ఒక పాట పాడారు, మాల మాదిగలు కలిసి ఉండాలి, వర్గీకరణ చేసుకొని పంచుకోవాలని. సింగర్ అనిత పాడితే దాంట్లో పార్లమెంట్లో ఎందుకన్నా ఓకే అంతవరకు, కానీ మీకు తెలియదు. ఒక స్పష్టంగా చెప్తున్నా, ఆ పాటలో భాగ్యరెడ్డి వర్మ, అరగ రామస్వామి లాంటి మహానుభావుల పేర్లు వచ్చినాయని ఆ పాటను ఖండించును. ఇంత కుట్రతోనే ఉన్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? అరగ రామస్వామి కాంట్రిబ్యూషన్ తెలుసా? 1912లోనే మాలామాదిగా రిలీజియస్ కానీ, కాస్ట్ కానీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసిన మహానుభావుడన. అప్పుడే డిప్రెస్డ్ క్లాస్లో ఉన్న కులాలను మాలా, మాదిగా, ఆది ఆంధ్ర విభేదాలు పోవాలని కార్యక్రమాలు తీసుకున్న మహానుభావుడన. ఆయన పేరు వస్తే నీకు నచ్చదా? భాగ్యరెడ్డి వర్మ ఆయన తీసుకున్న సంక్షేమ పథకాలు, ఆయన ఐడియాలజీ ఎంత గొప్పదో ప్రపంచమంతా ఈరోజు కొనియాడుతున్నది. కానీ నువ్వు ఆ ఇద్దరు పేర్లు ఉన్నాయని, మాల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పేర్లు ఉన్నాయని కుట్రపూరితంగా ఆ పాట పాడిన కళాకారులను అవమానిస్తావా? వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని నీకు అనుకూలంగా సీడీ చేసి పుస్తకాలు రిలీజ్ చేయడానికి కార్యక్రమంలో రిలీజ్ చేస్తావు. ఇప్పుడు ఈ మీడియా ముఖంగా ఖండించాల్సిన ప్రధాన అంశం, ఎన్ఎన్ మీడియాను టార్గెట్ చేస్తూ వందల మంది విలేకరులు, కళాకారులు, మేధావులు ఉన్న సభలో నువ్వు వెళ్ళిపో అంటావు. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాను ప్రజలు మొత్తం పబ్లిక్ ముంగట అవమానించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
నువ్వు చెప్పేది ఉంటే కార్యక్రమం మొదలు కాకముందు చెప్పాలి. నీ ఉద్దేశం ఏంది? కెమెరాల ముందు అనౌన్స్ చేయడం. ఎన్ఐను వ్యతిరేకించడము స్పష్టంగా ఈ తెలుగు రాష్ట్రాలలో బుద్ధిజాన్ని, అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకుపోతుందనే కుట్రలో భాగంగా, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పోతుందనే కుట్రలో భాగంగా ఈ కుట్రలు పొందుతుందని స్పష్టంగా తెలుస్తున్నది. నీ యొక్క మీడియా నీ సమావేశాలు కవర్ చేయకుంటే ఎన్ఐఎం చిన్నబోదు. ఎన్ఐఎన్కున్న గొప్పతనము, మీడియాకున్న గొప్పతనం వాళ్ళ ఎక్కడ కూడా నీలాంటి కుట్రదారులతో ఏం జరిగేది లేదు. మీరు ఇకనైనా మీడియా మీద కానీ, కళాకారుల మీద కానీ, మేధావుల మీద కానీ కుట్రపూరితంగా మీరేమైనా అంటే తప్పకుండా దాని వ్యతిరేకంగా మా కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మా రిక్వెస్ట్ అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే ఉండాలి. ఇక కాసిం గారు కూడా అంతే, సంతకాలు ఒక్కదాలో పెడతాడు, వచ్చి ఆయన ఎంఆర్పిఎస్ మీటింగ్లో చేస్తారు. మేము కంప్లైంట్ చేయకనా? ఒక ఉద్యమకారుడని గౌరవించి మేము గౌరవపదంగా ఉంటే మాకు సంబంధించిన మా సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడతాడా? నీ సభలో అందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు ఆన్ డ్యూటీలో ఉండి సంతకాలు పెట్టేసి డ్యూటీలో ఉండి నీ కార్యక్రమాలలో ఏ విధంగా భాగస్వాములు అవుతారు చెప్పాలి. ఏం తమాషా అవుతుందా? ఈ ఇన్ని రోజులు మాలలు ఊకున్నారు బిడ్డ, ఇప్పుడు ఊకునే పరిస్థితి లేదు. నువ్వు సై అంటే మేము ప్రతి చర్యకు కూడా వెనకాడము. ఇంకో ప్రధానంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కార్యక్రమం ఏదైతే తీసుకుండో 7వ తారీఖు లోపట ఈ ఉద్యమం పేరు మీద అసాంఘిక శక్తులైన ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా భాగస్వాములై అలజడి సృష్టించాలని ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం ఉంది. దయచేసి అందరూ కూడా మాదిగా నాయకులు కానీ వ్యక్తులు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. గడవళ్ళు వాళ్ళే సృష్టించేసి దాడులు చేసి ఈ ఉద్యమాన్ని అంతా కూడా తప్పుదారి పట్టించే కుట్ర కూడా జరుగుతుందని మాకు సమాచారం ఉంది. దయచేసి అందరూ కూడా గమనించాలి, సమన్వయం పాటించాలి. మీరు చట్ట వ్యతిరేకంగా ఏమైనా జరిగితే మీరు ఫిర్యాదు చేయండి, ఇంకేదైనా చర్యలు కానీ ఈ దాడులు, ప్రతిదాడుల కార్యక్రమాలకు పోవద్దని పిలుపునిస్తున్నాం. ఆర్ఎస్ఎస్, బీజేపీ పెట్టిన కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయని మనం స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే మన బీసీ మద్దతు సభలో ఒక బీజేపీ వాళ్ళకి కానీ బీజేపీ ఐడియాలజీకి వ్యతిరేకించకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో స్పష్టంగా తెలుస్తున్నది. అందుకనే మీరందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఏజెంట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత తెలంగాణలోని ప్రతి పౌరు మీద ఉందని తెలియజేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగులు అలా డ్యూటీల టైంలలో ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ, మీ ఉద్యోగ సమయం అయిపోయిన తర్వాత మీకు ఏ కార్యక్రమం తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లేదా ప్రభుత్వ అనుమతితో మీరు ఏ కార్యక్రమాలు భాగస్వాములైనా మాకు అభ్యంతరం లేదు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తూ మీ ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పకుండా దాన్ని ప్రతిఘటిస్తాం, అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. నేను ఒక ఇంటర్వ్యూలో యూట్యూబ్లో టెలికాస్ట్ అయితే నాకు కళాకారులు, మాదిగ కళాకారులు వాళ్ళ ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. కానీ నేను కూడా అదే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నా సోదరుడనే నేను కంప్లైంట్ చేయలేదు. ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు 288 మంది దళిత కళాకారులు ఉంటే 203 కేవలం మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. అంటే ఈ 203 కళాకారులను ఈ నెల రోజులు వ్యక్తిగతంగా తింపుకోవాలనా? మిగతా బీసీ సామాజిక వర్గానికి చెందిన కళాకారులను బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోయి పాడిపించుకుందాం అనుకుంటున్నావా? మొన్న రీసెంట్గా వేరే ప్రైవేట్ కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే వాళ్ళని 8 మందిని సస్పెండ్ చేసి తెలియదా నీకు?
మీ మిట్టపల్లికి తెలియదా, ఏపూరికి తెలియదా? ఏం మాట్లాడుతున్నారు? మీడియా ఉన్నది కదా, మా కవరేజ్ చేస్తారు కదా, లేకుంటే మాకు సంఘం ఉన్నది కదా, మమ్మల్ని అందరూ భయపడతారు కదా అని ఎన్ని రోజులు బ్లాక్మెయిల్ చేస్తారు? ఎన్ని రోజులు భయపడతారు? నువ్వు ఏ పేపర్ అయినా చూపెడతావో తెల్లారి ఆ పేపర్లో ఏమున్నదో నేను చెప్తా. ఆ కార్యక్రమమే తీసుకున్నా. అందులో భాగంగా ఈ సర్కులర్ కూడా అందుకని తీసుకొచ్చిన. 65 లోకర్ కమిషన్ చూపెట్టేసి వక్రీకరిస్తావు. ఉషా మేర కమిషన్ చూపెట్టి ఈ వక్రీకరణలో బుద్ధి బంద్ చేసుకో మందకృష్ణ. ఖబర్దార్. బాబాసాహెబ్కు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మాలలకు వ్యతిరేకంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని ఎండగడతాం, వ్యతిరేకిస్తాం. దాడులు చేస్తే మేము ప్రతి దాడులకు కూడా సిద్ధమని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గాయకుడు పెద్దలు రాజేష్ రంజన్రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి